మహబూబ్ నగర్ లో ఏబీవీపీ బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను నిరసిస్తూ ఈ మేరకు నిరసన తెలిపింది. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏబీవీపీ పాలమూరు శాఖ కన్వీనర్ అర్జున్ కోరారు. అర్జున్ సాతార్ల పాలమూరు విభాగ్ కన్వీనర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు పాలమూరు జిల్లాలోన పాఠశాల బంద్కు విజయవంతం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునియడం జరిగింది. విజయవంతంగా స్వచ్ఛందంగా పాఠశాలల బంద్కు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా పిలుపునియడం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 27,000 పాఠశాలల్లో గాను 23,000 పాఠశాలను మూసివేయాలని కుట్ర చేస్తా ఉంది. వెంటనే రేవంత్ రెడ్డిని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా డిఓ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలి. అదే విధంగా నువ్వు అన్నట్లు పాఠశాల ప్రారంభం మొదటి రోజే యూనిఫామ్స్ పుస్తకాలు ఇస్తావు, పాఠ్య పుస్తకాలు ఇస్తామని చెప్పావు కదా, వెంటనే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది.